అసలు ఏం చేసిన పోయి నేను అంటే నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేసిన ఎప్పుడైనా అన్యాయంగా ఫేక్ ప్రమోషన్స్ చేసి డబ్బులు సంపాదించిన కాదు కదా. అరే సమాజంలో సామాన్యులకు అన్యాయం జరిగితే నిలబడి ప్రశ్నించిన కానీ రోజు నన్ను ఏం చేసి కేసులు వేస్తారా, వీడియోలు డిలీట్ చేయాలన్నా, నన్ను జైల్లోకి పంపిస్తారా? భయపడుతున్నా వీటికి. నేను రోజుకో నోటీస్ వస్తుంది. దేనికోసం అంటే మీరు చేసిన అక్రమాలను చూసుకుంటా ఊకోవాలా? ప్రతి వీడియోలో అందరి కోసం కొట్లాడుతున్నటువంటి నేను వేదాంత్ మీడియా నాపై అన్యాయంగా వేసినటువంటి కేసులు, నోటీసులు, ఆర్డర్. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న 10 సంవత్సరాల నా సోషల్ మీడియా ప్రయాణంలో నా జీవితాన్ని మీ అందరి కోసం, సమాజంలో ఉన్నటువంటి బాధితుల కోసం, అన్యాయానికి గురైనటువంటి వాళ్ళ కోసం నా జీవితాన్ని అర్పించాను. నా జీవితంలో మొట్టమొదటిసారి మీ ముందు నిలబడి నాకు సహాయం చెయ్యండి అని అడగాల్సిన పరిస్థితి వచ్చింది. నా గుండెల్లోని బాధను, పోరాటాన్ని, నాలోని ఆశయాన్ని మీతో పంచుకోవడానికి వీడియో చేస్తున్నాను. ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ కి స్కాన్ చేసి, లేకపోతే కింద కనిపిస్తున్నటువంటి యూపీఐ ఐడికి మీకు తోచిన సహాయం చేయండి. డిస్క్రిప్షన్ లో నా అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఇచ్చాను. నెఫ్ట్ ద్వారా, IMPS ద్వారా పంపించవచ్చు. ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు నాకు పంపించాలనుకున్నటువంటి అమౌంట్ ని ఎలా అయినా పంపించవచ్చు. ఏం జరిగిందో చెప్తాను, వినండి. నా 10 సంవత్సరాల ప్రయాణంలో మొట్టమొదటిసారి మీ సహాయాన్ని కోరుకుంటున్నాను. పోరాడుతున్నటువంటి నా గొంతుకు ధైర్యం కావాలి. ఆ ధైర్యం మీరందరూ సైన్యమై ముందుకు రావాలి. మన సమాజంలో ఏ మహిళకు అన్యాయం జరిగినా కూడా బరాబర్ ప్రశ్నిస్తా. నేనేం చేశాను? అన్యాయంపై పోరాడా. ఎంతమంది సామాన్యులకు అన్యాయం చేస్తే ప్రజల సమస్య కోసం పోరాడుతుంది వేదాంత్ మీడియాని ఆపేసేయాలి, నన్ను జైల్లో పెట్టేసేయాలి. దానికోసం వాళ్ళు రాత్రి పగలు కష్టపడుతున్నారు. అంటే ఎవరు అడగాలనుకుంటున్నావా? అడిగిన వాళ్ళ మీద కేసులు పెడితే నోర్లు మూసుకుంటారని నువ్వు అనుకుంటున్నావా? ఒక సామాన్యుడు ఎంత ప్రపంచం అంతుందని చెప్పి నిరూపించడానికి ఈరోజు ఇక్కడికి వచ్చినాం. మీ బాధను కూడా ఖచ్చితంగా బాధ్యతగా తీసుకొని ప్రతి కేసు మీద నేను పోరాడడానికి సిద్ధంగా ఉన్నా. నా అక్కలు అనుకుంటున్నా. ఈ రోజు మీరు పంపిస్తున్న ప్రతి రూపాయి ఖచ్చితంగా నాకు చాలా విలువైనది. ఇవి కేవలం డబ్బులా నేను చూడట్లేదు, నా గొంతుకు ధైర్యానిగా నేను ఉపయోగించుకుంటాను. మనం చేసేది ఎవరి గురించి? సొసైటీ గురించి. పేరెంట్స్ అయినా ఎవరు మూసుకున్నారు, మీరు అన్ని మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు ఈ వీడియోని 10 మందికి షేర్ చేసి మీరు చేయడంతో పాటు ఇంకో 10 మందితో చేపించే ప్రయత్నం చేయండి. అన్నా, సత్యం ఎప్పుడు గెలుస్తుంది, కానీ దానికి సైన్యం కావాలి. ఈ వీడియో చూస్తున్న నువ్వే నా సైన్యం. అసలు చిన్న పిల్ల సార్, ఏం చేసింది సార్ మా పాప? ఇదిగో అన్న, నా తరపున 3000 రూపాయల ఆర్థిక సహాయం నేను చేస్తున్నా. న్యాయం కోసం ధైర్యంగా ఒక్కడు నిలబడితే వాడి వెంట 1000 మంది వస్తారన్న మాటను నిజం చేయండి. మన దేశంలో న్యాయం కోసం డబ్బుతో పోరాడాల్సినటువంటి పరిస్థితి ఉందని అర్థమవుతుంది. చెప్పులు కాదు, కాళ్ళు అరిగేంత వరకు తిరుగుతా. నా కోసం కాదు, మీకోసం. మీ ఒక్కొక్క రూపాయి నా గొంతును బలపరుస్తుంది. మీ సహాయం వేల మంది జీవితాలను కాపాడుతుంది. నాపై నమ్మకంతో, ధైర్యంతో నా వెనక నిలబడండి, నా వెనక నడవండి. జై హింద్. నేను ఒక రాజకీయ నాయకుడిని కాదు, మీలాంటి ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన సామాన్యుడిని. చీకటి వెలుగుని కప్పలేదు, అవినీతి నీతిని కప్పలేదు. ఈ సూత్రాన్ని గత 10 సంవత్సరాలుగా నేను నమ్ముతూ వస్తున్నాను. డ్రైవర్ నుండి రైతు వరకు, శ్రమ కార్మికుడి నుండి సెలబ్రిటీ వరకు, ఎవరైనా సరే ఒంటరిగా ఉండి, బాధలో ఉండి నేను వాళ్ళ కోసం అండగా నిలబడ్డాను. మీ అందరికీ తెలుసు. నేను సొంత అక్కలా భావిస్తున్నాను. మీ పిల్లలు చదువుకోవడానికి నా తరపున ఒక 5000 రూపీస్ అక్క. ఇన్ని చేసిన నేను ఏనాడు నా కోసం నేను ఏమీ అడగలేదు. కానీ ఈ రోజు నా పోరాటాన్ని ఆపాలని చూస్తున్నారు. రీసెంట్ గా అంబర్పేటలో కోట్ల రూపాయల స్కామ్ జరుగుతుంది అంటే బాధితుల వెంట నిలబడి ప్రశ్నించాను. ఇలా ఎన్నో అన్యాయం జరిగిన వీడియోలకు నేను ముందుండి నా గొంతెత్తి ప్రశ్నిస్తే పెద్ద న్యాయవాదులను పెట్టుకొని, చట్టంలో ఉన్న లొసుగులను పట్టుకొని జైల్లో పెట్టాలని చూస్తున్నారు. ఈ వీడియో పెట్టడానికి కారణం కూడా ఇప్పుడు ఈ కేసులు పెట్టుకొని నన్ను ఏదో జైల్లో వేస్తారనో, కేసులు పెట్టి నా జీవితాన్ని నాశనం చేస్తారనో పెట్టట్లేదు. సరే, నేను జైలుకి వెళ్ళిపోతా. మరి ఎవరైతే బాధితులు ఉన్నారో, ప్రశ్నించే నన్నే జైల్లో వేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అని భయప్రాంతాలకు గురి చేస్తున్నారు. ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి ఈ 4 పేపర్లు మాత్రమే కాదు, ఇలా ఎన్నో. రీసెంట్ గా జరిగినటువంటి HCUలో మూగ జీవాలు తన ప్రాణాలను కోల్పోతుంటే అన్యాయం జరుగుతుందని ప్రశ్నిస్తే నా పైన అక్కడ కూడా కేసులు పడ్డాయి.
రీసెంట్ గా ఒక ఫ్రాడ్ జరుగుతున్నటువంటి వాడిని కూర్చోబెట్టి వాడి తప్పుని వాడే తెలుసుకునేలా చేసి వాడు అన్యాయం చేసిన వారి కాళ్ళపై పడేలా చేశాను. అండ్ ఈ పేపర్ లో ఏముందో తెలుసా? వేదాంత్ మీడియాని రన్ చేయొద్దు, ఇంకొకసారి వీళ్ళపై వీడియోలు పెట్టొద్దు, అన్యాయం చేసిన వాడిపై ప్రశ్నిస్తే చట్టంలో ఉన్న లొసుగులను పట్టుకొని నా గొంతును ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ఘాతకులను మాత్రమే కాదు, ఇంకా ఎంతో మంది. అంతెందుకు, రీసెంట్ గా ఒక ఎంఆర్ఓ కూతురు వల్ల ఒక మగవాడి ప్రాణాన్ని కోల్పోయాడు. అలాంటి వీడియోలు ఇంకెన్నో ఉన్నాయి. నేను వెనక్కి తగ్గను. అన్యాయం పైన ప్రశ్నించడానికి డబ్బు అవసరం లేదు, కానీ అన్యాయంగా నాపై కేసులు వేసినందుకు ఖచ్చితంగా ఈ న్యాయ పోరాటంలో డబ్బు అవసరం ఉంది. నాకు అర్థమైంది. అండ్ నేను ఇప్పుడు అడుగుతున్నా, మీరు చెప్పండి, మీకోసం నిజాయితీగా పనిచేసినా లేదా? సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని మీ ముందు పెట్టానా లేదా? మీ గుండె అలా చెప్తే నాకు సహాయం చేయండి. ఈ న్యాయ యుద్ధంలో అధర్ములను ఓడించి అమాయకులకు న్యాయం చేసేందుకు ఇక వాడు చిన్నోడా పెద్దోడా నాకు అవసరం లేదు. వాడు చేసిన అన్యాయం అయితే బరాబర్ నా గొంతెత్తుతా. రోజు ఒక నోటీస్. ఇక నాకు పెళ్లి పత్రికల్లాగా వస్తున్నాయి, రోజు రోజుకు ఒక నోటీస్. ధైర్యాన్ని చంపేయాలని చూస్తున్నారు. ఈ 10 సంవత్సరాల నా సేవా జీవితంలో ఏ రోజు కూడా తన మన అని తేడా లేకుండా, ఊరు ప్రాంతం అని తేడా లేకుండా, అసలు కులమత భేదాలు లేకుండా అందరి వెంట నిలబడే ప్రయత్నం చేశాను. విజయవాడలో వరదలు వస్తున్నాయంటే ఎంతో మంది హిందూ సోదర సోదరీమణులు వాళ్ళకు కష్టం వచ్చిందంటే రోడ్డు ప్రమాదంలో తన బిడ్డ చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టులాడుతుంటే ఇంత ప్రయత్నం నేను చేసి ఒక అమ్మ బాధ నా తరపున సదా మీ సేవలో వేదాంత్ జాక్సన్ మానవతా దృక్పథంతో సహాయం చేస్తారని. కడపలో ఒక ముస్లిం ఆడబిడ్డ రాత్రి 1 గంటకు కాల్ చేసి, నేను బయలుదేరుతున్నామ్మా, నేను వస్తా. ఏం జరిగింది అసలు? ఏమైంది? పాప ఎందుకు ఇట్లా ఒంటరిగా అయిపోయింది? రామంతపూర్ లో ఎండకు ఎండి వానకు తడుస్తున్న ఒక క్రైస్తవ అవ్వను నువ్వు ధైర్యం కూడా నీకు ఏదో ఒక విధంగా ఆశ్రమం కన్నా పంపించే ప్రయత్నం చేసి. వికారాబాద్ లో ఒక ముస్లిం సోదరుడు ప్రమాదంలో తన 2 కాళ్ళు చేతులు కోల్పోతే ఒక శ్రమ కార్మికుడి దగ్గర నుండి పేరు ప్రతిష్టలు సంపాదించిన వ్యక్తి వరకు ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ సహాయం కోరుకున్నా, నాలాంటి పేద రైతులను మీరు ఇంకా ఎంతో మందిని ఆదుకోవాలని ఏనాడు నా కడప తొక్కిన వాళ్ళ కోసం వెనకడుగు వేయలేదు. సంతోషంగా ఉన్నానని కేవలం నీ వల్లనే సాధ్యమైంది. ఒక సామాన్య విద్యార్థికి అన్యాయం జరిగితే వెళ్ళి వరంగల్లో నేను అప్పుడే చిన్నవాడిని 7-8 నెలల పాపకి లైంగిక దాడి చేస్తే ఇక్కడెక్కడో బేగంపేట నుండి అక్కడ నంద్యాల మనను నమ్మి సబ్స్క్రైబ్ కొట్టిన ఒక్కరిని కూడా మోసం చేయొద్దు కదా. అండ్ ఇవన్నీ నేను చేస్తూనే ఉంటా, ఆపను. నన్ను నమ్మిన మిమ్మల్ని ఏ రోజు తప్పిదారిలో తీసుకెళ్లడానికి ప్రయత్నించలేదే. మెంబర్షిప్ తీసుకోవాల్సింది పెద్ద స్థాయిలో ఉన్నారు కదా. వేదాంత్ మీడియా తరపున ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది. నేను కేవలం సమాజంలో ఉన్న సామాన్యుల వరకే కాదు, ఒక ఎక్స్ సర్పంచ్ రాజకీయ స్వలాభాల కోసం వేదాంత్ మీడియా గొంతు ఇక్కడ ఎత్తాలంటే అక్కడికి వెళ్ళి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన దీని ప్రభుత్వం దృష్టి వరకు తీసుకెళ్తాం. వీటికి భయపడాలనా? ఇక్కడ ఎంత బలంగా అయితే అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నానో అక్కడ అంతే బలంగా న్యాయ పోరాటంలో విజయాన్ని సాధించుకొని మీ ముందుకు వస్తా. అంటే ఫ్యామిలీస్ ఇంకెంతో ఫ్యామిలీస్ ని ఆదుకోవాలని కోరుకుంటూ, నేను నా ఫ్యామిలీ ఇంత హ్యాపీగా ఉన్నామంటే దానికి కారణం నువ్వేనా. మా బాబు బాగలేనప్పుడు మీరు మాకు అనేక విధాలుగా సహాయపడ్డారు. లాక్డౌన్ లో మాకు కూడా మీరు చాలా హెల్ప్ చేశారు కదా. చాలా సపోర్ట్ చేసినందుకు నీకు ధన్యవాదాలు నాన్న. థ్యాంక్ యూ వేదాంత్ అన్న, ఐ లవ్ యూ. లవ్ యూ అన్న. ఇన్ని చేశాక నీకేం మిగిలింది అని మీరు అడగొచ్చు. సంపాదించాను. ముఖ పరిచయం లేని వ్యక్తులు వచ్చి బిడ్డ అంటే అందులోని ప్రేమను సంపాదించాను. వేదాంత్ జాక్సన్ మామ, హ్యాపీ బర్త్డే. నువ్వు నాకు దేవుడిచ్చిన తమ్ముడివి నాన్న. ఆయనకి ఏమైనా అయిందంటే నేను నా ప్రాణం ఇస్తాను అని బంధాన్ని కలుపుతుంటే అందులో విలువను సంపాదించాను. ఇట్లా అన్యాయాలపై వీడియోలు పెడుతుంటే చాలా మంది రోజు అడుగుతూనే ఉంటారు, అన్న నువ్వు ఇంత చేస్తున్నావు కదా, అంటే చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎక్కడికి పోయినా కూడా అన్యాయంపై ప్రశ్నిస్తూనే ఉంటావు కదా. సరే అందరి కోసం నువ్వు ఉన్నావు, మరి నీ కుటుంబం లేదా? నీకంటూ తల్లిదండ్రులు లేరా? వాళ్ళ కోసం ఏం చేసినావు? వాళ్ళు భయపడరా అని అడుగుతుంటారు. ఏం చెప్పాలి వాళ్ళకి?
నేను ఇట్లా తయారైందే వాళ్ళు నేర్పిన నీతి నిజాయితీని గట్టిగా నమ్మడం వల్ల అని చెప్పాలనా? ఏం చెప్పాలి? ఒక పర్సనల్ విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అసలు యాక్చువల్గా నిజం చెప్పాలంటే వేదాన్ మీడియా పెట్టినప్పటి నుంచి నేను సరిగ్గా ఇంట్లో లేను. అంటే నా టైం అంతా కూడా ఆఫీస్లోనో, నా ఇంట్లో ఉండేవాళ్ళు నా తల్లి, నా తండ్రి, మా అన్న, మా వదిన, వాళ్ళ కొడుకు, నా దగ్గర ఉన్నటువంటి ఒక డాగ్. వీళ్ళను ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమిస్తా. వాళ్ళకి ఏం జరిగినా కూడా ఊరుకోలేను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చిన్నప్పటి నుండి ఎప్పుడు కూడా హాస్టల్లో కానీ బయట పెరిగిన వాడిని కాదు. నేను ఇంట్లో చిన్నవాడిని. నన్ను ఎప్పుడు ఈ రోజుకి కూడా పిల్లోళ్ళనే చూస్తారు మా ఇంట్లో. వాళ్ళకి ఎప్పుడు దూరంగా లేను. కానీ ఎప్పుడైతే సమాజం పట్ల బాధ్యత పెరిగిందో, ఎప్పుడైతే అన్యాయం పైన ప్రశ్నించాలన్న ఆలోచన వచ్చిందో, మీకోసం పనిచేయడం మొదలు పెట్టినాను. మా అమ్మ ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు, లేకపోతే మా నాన్న ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళని ఏమని అడుగుతారంటే, అసలు ఇవన్నీ చేస్తున్నాడు కదా, ఎందుకు చేస్తున్నాడు, అసలు తన జీవితం ఏంది, ఎవరు పెళ్లి చేసుకుంటారు అంటే ఇట్లాంటి కామెంట్స్ బయట ప్రజలు ఎప్పుడు కూడా నా తల్లిదండ్రులను అడుగుతుంటారు. కానీ తెలుసు నాకు ఇట్లా మాట్లాడతారని తెలుసు, ఇలా ప్రశ్నిస్తారని తెలుసు, మా అమ్మని ఊరికే నా గురించి, నా భవిష్యత్తు గురించి గుర్తు చేస్తూనే ఉంటారని తెలుసు. కానీ ఏ రోజు కూడా ఇప్పటి వరకు నా తల్లి ఆ విషయాలను నా వరకు తీసుకురాలేదు. ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు. అండ్ ఏ రోజు కూడా ఫోన్ చేసి మనకు ఎందుకు బిడ్డ ఇవన్నీ, నీకు ఎందుకురా అని ఏ రోజు కూడా నన్ను అడగలేదు. అండ్ ఖచ్చితంగా రోజు వీడియో కాల్, నార్మల్ కాల్ చేస్తూనే ఉంటది. అండ్ ఏదైనా వీడియో రిలీజ్ అయిందంటే 100% చేస్తుంది. ఒకవేళ ఆ వీడియో ఎవరికైనా సహాయం చేసింది అయితే కాల్ చేసి మెచ్చుకుంటది, చాలా బాగా చేసినావు అని. అన్యాయంపై ప్రశ్నించి గొంతెత్తి న్యాయం కోసం పోరాడింది అయితే ఆ వీడియో చూసి నాకు కాల్ చేసి ఎలా ముందుకెళ్ళాలి అని సలహాలు ఇస్తుంటది. వాళ్ళ కోసం ఇలా కొట్లాడు అని చెప్తూ ఉంటది. నిజానికి నా ఆనందం ఎక్కడుందంటే, ఎప్పుడన్నా బాధితులు నాకు కాల్ చేసిన, మా అమ్మతో మాట్లాడుతుంటే సడన్ గా కాన్ఫరెన్స్ పెట్టేసినప్పుడు బాధితులకు నా తల్లి ఎప్పుడు ధైర్యంగానే నిలబడుతుంది. మీకేం కాదు, నా కొడుకు మీ వెంటున్నాడు అని చెప్పి. అలాంటి సమయంలో తల్లి, నీ కొడుకు నేను బాధలో ఉన్నప్పుడు నాకు ఒక కొడుకుగా వచ్చాడని చెప్తూ ఉంటే నా తల్లి పడ్డ ఆనందం ఉంటుంది చూడు, ఆ ఆనందాన్ని చూసి బ్రతుకుతున్నా. ఆ ఆనందాన్ని చూసిన తల్లిదండ్రులకు దూరంగా అయినా సరే, చాలా మిస్ అవుతున్నా కూడా బ్రతుకుతున్నా. నాకు వాస్తవానికి ఏడవాలని లేదు, ఎమోషనల్ గా చెప్పాలని కూడా లేదు. కానీ ఈ విషయాన్ని షేర్ చేసుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. పరిస్థితి వచ్చింది కాబట్టి చెప్తున్నా. అమ్మా నా మీద ఇట్లా కేసులు పడ్డాయి అని చెప్పి ఫోన్ చేస్తే ఎట్లా ముందుకు వెళ్దాం, ఏం చేద్దాం, ఏం చేస్తే ఈ కేసులు పోతాయి, అరే నువ్వు పాపం అన్యాయం పైన కొట్లాడుతున్నావు కదా, ఎట్లా రా అని చెప్పి అడిగింది. అండ్ ఈ రోజటి వరకు కూడా మళ్ళీ ఈ కేసుల గురించి ఎప్పుడు గుర్తు చేసినా తను నా గురించి అడగదు. అరే వాళ్ళు నిన్ను నమ్ముకున్నారు కదా, మరి బాధితుల పరిస్థితి ఏందని అడుగుతుంది. అది నా తల్లి యొక్క గుణంలో ఉన్న గొప్పతనం. ఇంకేం కావాలన్నా? అట్లాంటి వాళ్ళ కడుపులో పుట్టినందుకు దానికన్నా అదృష్టం ఇంకేం కావాలి? చాలా గర్వపడుతున్నా. అండ్ ఖచ్చితంగా చెప్తున్నా, ప్రతి తల్లికి తన కొడుకు ఒక ప్రయోజకుడు కావాలని ఆశయం ఉంటది. ఈ రోజు నా తల్లి తన కొడుకు ఏమవుతాడో తెలియదు, కానీ నా తల్లి ఎప్పుడు నమ్ముతున్న సిద్ధాంతం ఏంటో తెలుసా? మేమిద్దరం, ఒకరు ఇంటి కోసం అయితే ఒకడు సమాజం కోసం అని చెప్పి వదిలేసింది. బరాబర్ నా తల్లి తల దించుకోకుండా చేస్తా. బరాబర్ నేను నా కట్టె కాలేంత వరకు వాళ్ళు తల ఎత్తుకోవాలి. అండ్ ఖచ్చితంగా ఎత్తుకునే కార్యక్రమాలే చేస్తా. అండ్ ఈ రోజు కేవలం నా సొంత కుటుంబమే కాదు, ఈ రోజు వేదాన్ మీడియా టీం ఏదైతే ఉందో, వాళ్ళు నేను నమ్మిన సిద్ధాంతాలు, నిస్వార్థంగా పనిచేయాలనే లక్షణాలు ఎలా అయితే ముందుకెళ్తామో, అలా నేను నమ్మిన సిద్ధాంతాలను పాటిస్తూ నా వెంటుండి నా వెన్నై నిలిచిన వేదాన్ మీడియా టీం అందరికి కూడా ఖచ్చితంగా నేను రుణపడి ఉంటా. ఎందుకంటే ఈ రోజు మనం చేస్తున్న పని చిన్నది కాదు, సమాజంలో చాలా ప్రభావితాలు చేస్తున్నాయి మన వీడియోలు. ఈ రోజు ఆ వీడియో ముందు కనిపిస్తుంది నేను ఒక్కడిని మాత్రమే, కానీ వెనుకున్నటువంటి టీం ఇచ్చే బలం ఏదైతే ఉందో, వాళ్ళు ఇచ్చే టైం ఏదైతే ఉందో, వాళ్ళు తీసుకునే రిస్క్ ఏదైతే ఉందో, అది అంతా ఇంత కాదు. అండ్ లాస్ట్ చెప్తున్నాను అనుకోకండి, ఈ రోజు ఇవన్నీ జరుగుతున్నాయి, వీళ్ళందరి గురించి చెప్తున్నానంటే ఈ పరిస్థితి వచ్చింది కూడా మీ వల్లనే కదా. మీరు సబ్స్క్రైబ్ అనే బటన్ ని ఒత్తడం వల్లనే కదా, మీరు నా వెంటుండడం వల్లనే కదా, నేనున్నానన్నా అని మీరు పెట్టే కామెంట్ల వల్లనే కదా. అండ్ బరాబర్ చెప్పగలుగుతా, ఈ రోజు వేదాన్ మీడియా టీం గాని, నా తల్లిదండ్రులు గాని, వీళ్ళందరి ధైర్యానికి ఊపిరి పోసిందే మీరు. అసలు మీరు లేకపోతే మేమెవరండి? మేమెవరం? అసలు ఇంత దూరం నేనైతే వచ్చేటోనే కాదు. ఈ రోజు నా మీద కేసులు పడుతున్నాయంటే నేను భయపడతలేను, నిజంగా చెప్తున్నా, ఆనందపడుతున్నా. ఒక అడుగు ముందుకెళ్ళింది వేదాన్ మీడియా, ఖచ్చితంగా చెప్పగలుగుతా. అండ్ ఇంత ధైర్యం ఇచ్చిన మీకు కదా ధన్యవాదాలు చెప్పాలి. మీరు కదా దేవుళ్ళు. సబ్స్క్రైబర్స్ కి చెప్తున్నా, ఈ రోజు నమ్మి నాకు వేసిన ప్రతి రూపాయి మీరు ఖచ్చితంగా నా కట్టె కాలేంత వరకు నా నుండి రావాల్సిన కాంటెంట్ ఏదైతే ఉందో మీ ఆత్మకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. నేను చేస్తా అట్లనే, నేను మర్చిపోను మిమ్మల్ని. మీరు పంపించింది రూపాయి కాదు నాకు, మీరు పంపించింది డబ్బు కాదు నాకు. మళ్ళీ గుర్తు చేస్తున్నా, నా ధైర్యానికి ఇంకా బలపరచడానికి మీరు వేస్తున్న ప్రతి రూపాయి ఈరోజు నాకు చాలా విలువైనది. అందుకే చెప్తున్నా, నేను ఖచ్చితంగా నా కట్టెక్కాలేంత వరకు నేను చాలా బాధ్యతగా ప్రవర్తిస్తా. అండ్ మీరు ఈ రోజు నిలబెట్టేది ఒక వ్యక్తిని కాదు మిత్రమా, ఒక శక్తిని మరవద్దు. నా అంతరాత్మక ఆనందం ధనంలో లేదు, నా అంతరాత్మక ఆనందం పేరు ప్రతిష్టల్లో లేదు. నిస్సహాయ పరిస్థితులలో కష్టంతో కన్నీరు కార్చే ముఖంపై నా చిన్న సహాయం ఇచ్చే చిరునవ్వులో ఉంది నా ఆనందం. అరే ఏం కావాలన్నా ఇంతకన్నా ఈ జీవితానికి? హే
ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటా, వేదాన్ మీడియా నాది కాదు, మనది. అది కేవలం ఎప్పుడు మీకోసం, ప్రజల కోసం, సామాన్యుల కోసం ఎప్పటికీ నిలుస్తుంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా అన్యాయం చేసిన ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తుంది. అందుకే అడుగుతున్నా, భవిష్యత్తులో అది ఎవ్వడైనా కానీ ప్రశ్నించాలంటే అది వేదాన్ మీడియాతో సాధ్యమవుతుంది. మీ ధైర్యంతో, మీ శక్తితో ముందుకెళ్దాం అనుకుంటున్నా. ఈ రోజు నాకు కావాల్సింది న్యాయవాదులను పెట్టుకొని అన్యాయంగా, అక్రమంగా డబ్బులు సంపాదించి నా గొంతు ఒత్తాలని కోర్టు నుండి నోటీసులు, ఆర్డర్లు పంపిస్తున్నటువంటి వీళ్ళపై పోరాడదాం. ఖచ్చితంగా మీ సహాయం కావాలి. వీళ్ళపై పోరాడాలంటే ఈ పక్కన కనపడుతున్నటువంటి QR కోడ్ ఏదైతే ఉందో దాని స్క్రీన్ షాట్ తీసుకొని ఇలా చేసి నాకు డబ్బులు పంపించండి. కింద కనపడుతున్నటువంటి UPI ID దీనికైనా మీరు పంపించవచ్చు. లేకపోతే నా ఫోన్ పే నంబర్, నా గూగుల్ పే నంబర్ కింద ఇస్తున్నాను, దానికైనా పంపించండి. ఒకవేళ ఈ ఫోన్ పే నంబర్ కి మీరు పంపించిన డబ్బులు పోకపోతే డిస్క్రిప్షన్ లో నా అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఇచ్చాను. నెఫ్ట్ ద్వారా, IMPS ద్వారా పంపించవచ్చు. జై హింద్.